హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నారాయణ తెలుగు టెలివిజన్ ఛానల్. సో ఈరోజు ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎలక్షన్కి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. ఈ మేనిఫెస్టోలో ప్రధానంగా ఏ విధంగా డిజైన్ చేశారు, ఏమో అంశాలను పొందుపరిచారు అంటే 2019లో నవరత్నాల రూపంలో ప్రజల వద్దకు ఎలా వెళ్ళారు, 2024లో ఈరోజు రిలీజ్ చేసిన మేనిఫెస్టో కూడా నవరత్నాల కొనసాగింపు మీదే ఎక్కువ ప్రత్యేకమైన దృష్టి అనేది కేంద్రీకరించారు. ఆల్రెడీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, హామీలు అనేవి అమలు చేయటానికి సాధ్యమైన హామీలు మాత్రమే నేను ఇస్తాను, నేను అసాధ్యమైనటువంటి హామీలు నేను ఇవ్వలేను అనే మాటకి ప్రతిబింబంగానే ఈరోజు ఈ మేనిఫెస్టోని అనేది ప్రవేశపెట్టారు. దాదాపు ఈ మేనిఫెస్టోలో 2019లో ప్రవేశపెట్టిన నవరత్నాలు అనే మేనిఫెస్టోకి సంబంధించి కంటిన్యూగానే ఈ మేనిఫెస్టో అనేది రిలీజ్ చేశారు. ప్రధానంగా ఈ మేనిఫెస్టోలో నవరత్నాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాల్లో మెయిన్ ఉన్న అంశాలు ఏంటంటే విద్య, వైద్యం, వ్యవసాయం, ఉన్నత విద్య, నాడు నేడు, పేదలందరికీ ఇళ్ళు, మహిళా సాధికారిత, సామాజిక భద్రత, అభివృద్ధి. ఈ నవరత్నాలకు సంబంధించి ఈ మేనిఫెస్టోలో ప్రధానంగా కొనసాగింపుగానే ఈ మేనిఫెస్టో అనేది డిజైన్ చేశారు. పెద్దగా కొత్తగా అనేది భారీ అంచనాలు అనేది ముందుగానే చెప్పారు. భారీ అంచనాలు అయితే ఈ మేనిఫెస్టోలో పెట్టుకోవద్దని, ఎందుకంటే అసాధ్యమైనటువంటి హామీలు ఇవ్వలేనని చెప్పారు. అదేవిధంగానే ఈ మేనిఫెస్టో అనేది ఈరోజు ఈ నవరత్నాల కొనసాగింపుగానే ఈ మేనిఫెస్టో అనేది రిలీజ్ చేశారు. ప్రత్యేకంగా ఈ మేనిఫెస్టో అనేది ఎలా డిజైన్ చేశారు అంటే ఒకసారి పరిశీలిస్తే ఈ మేనిఫెస్టోలో 2 అంశాలు పొందుపరిచారు. ఇది మొదటి పాయింట్, గత 5 సంవత్సరాల్లో ఏం చేశాము. రెండో పాయింట్ ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల్లో అధికారంలోకి వచ్చే 5 సంవత్సరాల్లో ఏం చేయబోతున్నాము అనే అంశాలు 2 కూడా ఈ మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఈ 2 అంశాలని ఈ మేనిఫెస్టోలో ప్రధానంగా హైలైట్ చేశారు. ఈ మేనిఫెస్టోలో కూడా అనేక సామాజిక వర్గాల వారీగా కూడా వివరించారు. ఎస్సీ ఎస్టీ సంక్షేమం కానివ్వండి, బీసీ సంక్షేమం కానివ్వండి, కాపు సంక్షేమం కానివ్వండి, ఓసీల సంక్షేమం కానివ్వండి, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల గురించి కానివ్వండి, ముస్లిం మైనారిటీలు కానివ్వండి, క్రిస్టియన్ మైనారిటీలు కానివ్వండి, ఇలా అనేక రకాల సామాజిక వర్గాలకి గత 5 సంవత్సరాల్లో ఏం చేశాము, రాబోయే 5 సంవత్సరాల్లో ఏం చేయబోతున్నాం అనే అంశాన్ని ఈ 2024 మేనిఫెస్టోలో క్లియర్గా ఉండే విధంగా డిజైన్ చేశారు. అదేవిధంగా ఒక సామాజిక వర్గాలే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి, పరిశ్రమలకు సంబంధించి, హిందూ దేవాలయాలకు సంబంధించి, కుల వృత్తిదారులు, చిరు వ్యాపారాలకు సంబంధించి, జర్నలిస్టులకు సంబంధించి, యువతకు సంబంధించి, యువత ఉపాధికి సంబంధించి అనేక రకాల అంశాలను, వ్యవసాయ రంగానికి సంబంధించి, వైద్య రంగానికి సంబంధించి, అన్ని రంగాలకు సంబంధించి, మహిళలకు సంబంధించి, సో ఈ ప్రతి అంశాన్ని కూడా గత 5 సంవత్సరాల్లో ఏం చేశాము, రాబోయే 5 సంవత్సరాల్లో ఏం చేయబోతున్నాం అనే అంశాన్ని క్లియర్గా ఈరోజు విడుదల చేసిన 2024 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. ప్రధానంగా పెన్షన్లకు సంబంధించి వృద్ధులు, వికలాంగులు వాళ్ళకి వైఎస్ఆర్ పెన్షన్ కానుక అని చెప్పి 2019లో తీసుకొచ్చిన పథకానికి సంబంధించి గతంలో 3,000, 2019లో 3,000 పెంచుకుంటూ పోతా ఉన్నారు. ఆ విధంగానే పెంచుకుంటూ పోయారు. అదేవిధంగా ఈసారి పెన్షన్ని 3,000 నుంచి 3,500 వరకు పెంచుకుంటూ పోతామని చెప్పిన అంశాన్ని అదేవిధంగా ప్రస్తావించారు. అదే అమ్మఒడికి సంబంధించి గతంలో 15,000 ఇచ్చారు, 13,000 స్టూడెంట్కి వెళ్తాయి, ఒక 2,000 డెవలప్మెంట్ ఫండ్కి వెళ్తుంది. సో ఇప్పుడు ఆ అమ్మఒడిని 15,000 నుంచి 17,000 చేశారు. అంటే 15,000 స్టూడెంట్కి వెళ్తుంది, 2,000 స్కూల్ యొక్క మెయింటెనెన్స్కి వెళ్తుంది. అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి గత 5 ఇయర్స్లో 13,500 ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా దాన్ని 13,500ని 16,000 చేయటం జరిగింది. సో ఈరోజు రిలీజ్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో అనేది నవరత్నాల కొనసాగింపుగానే జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఈ మేనిఫెస్టోలో పొందుపరిచారు.
పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణం అనేది కంప్లీట్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. 4 పోర్టులు, 10 షిప్పింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్లు డెవలప్ చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పొందుపరిచారు. భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి, అదేవిధంగా ప్రభుత్వ బడులు, హాస్టళ్ళు, అంగన్వాడీలు, ఆసుపత్రులు, నాడు నేడు, సో పేదలందరికీ ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇళ్ల నిర్మాణం గురించి, అదేవిధంగా ఆక్వా యూనివర్సిటీ, లా యూనివర్సిటీ, డాక్టర్ అబ్దుల్ హక్ యూనివర్సిటీ గురించి, గిరిజన ఇంజనీరింగ్ కాలేజీలు, గిరిజన ఇంజనీరింగ్ యూనివర్సిటీ గురించి, అదేవిధంగా ఇప్పటికే ఉన్న ఇంగ్లీష్ మీడియంతో పాటు ఏటా ఒక్కో తరగతికి ఐబీ సిలబస్ అమలు చేస్తామని కూడా అభివృద్ధికి సంబంధించిన అంశాన్ని కూడా ఈ మేనిఫెస్టోలో ప్రధానంగా పొందుపరిచారు. సామాజిక వర్గాలు, వివిధ రంగాల వాళ్ళకి, అదేవిధంగా అభివృద్ధి పనులు, ఈ అంశాలకు సంబంధించి గత 5 సంవత్సరాల్లో ఏం చేశాము, రాబోయే 5 సంవత్సరాల్లో ఏం చేయబోతున్నాం అనే అంశాలను కూడా ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేశారు. 2019లో ఉండే నవరత్నాలని దాదాపు కొనసాగింపుగానే ఈ మేనిఫెస్టో అనేది డిజైన్ చేయడం జరిగింది.